నమస్కారం. నా పేరు నివాన్ శర్మ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురోర్బ్రహ్మ గురోర్విష్ణుః గురోర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శారదా శారదాంభోజా వదనావదనాంభుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం కురు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. 2024లో అనంతపురంలో శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారు పునఃప్రతిష్ఠ శారదామాత పునఃప్రతిష్ఠ కొరకు అక్కడికి విచ్చేశారు. అక్కడ చిన్న కథ బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి ఒక చిన్న కథ చెప్పారు. ఆ కథ సారం ఏమిటంటే, ఈ ప్రపంచాన్ని ప్రజాపతి అయిన బ్రహ్మ సృష్టించారు. వారి సృష్టిలో ఇతర జీవాలు నిర్జీవులతో పాటు ఆ భగవంతుడు దేవతలను, అసురులను, మనుషులను సృష్టించారు. అయితే వీరందరికీ కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి వారికి కావాల్సిన విద్యను కూడా ప్రసాదించారు. మరి ఇలా కొంతకాలం జీవిస్తూ ఉంటే మధ్యలో వీరికి ఒక రకమైన మానసిక అసంతృప్తి ఏర్పడింది. మరి వీళ్ళు ఏం చేశారంటే పునః తపస్సు చేశారు. ఎవరి కొరకు? ఆ ప్రజాపతి కొరకై తపస్సు చేసి వాళ్ళు ఏం చేశారంటే స్వామి వారు ప్రత్యక్షమయ్యారు. సంతోషపడి ప్రత్యక్షమయ్యారు. అప్పుడు వారిని ఏమడిగారంటే, అయ్యా మేము ఇట్లా మానసిక అసంతృప్తితో ఉన్నాము, మరి మాకేదైనా మంత్రోపదేశము చేయండి అంటే, తదేతద్దేవేశ దేవీవాగనువదతి స్తనైత్నోర్దా ఇది దామ్యత దత్తా దయధ్వం తదేతత్రయం శిక్షేత్ దమం దానం దయ. అంటే ఇక్కడ ఏమైంది అంటే, భగవంతుడు దా అంటూ ఒక అక్షరాన్ని ఉపదేశించాం, ఒక బీజాక్షరాన్ని ఉపదేశించాం. మరి దా అంటే అది విన్నారు. విన్నాక ఒక్కొక్కరిని పిలిచి అడుగుతున్నారు ప్రజాపతి. ఏమని అంటే, మొదలు దేవతలను పిలిచి, అయ్యా మీకేమర్థమైంది అంటే, మాకు దమ్యత అని అర్థమైంది అంటే, సరే దానిని అనుసరించండి. దమ్యత అంటే ఏంటి? మరి దేవతలకు ఇలా ఎందుకు వినపడింది అంటే, దేవతలకు సర్వసుఖాలు భోగభాగ్యాలన్నీ కూడా కలిగి ఉన్నారు. మరి వీళ్ళకి ఏముంటుంది అంటే, వీటిని అనుభవిస్తూ వీటి లోపల అహంకారము, సుఖ ప్రవృత్తి, అంటే కొంత అలసత్వం, అంటే ఇంకా మాకంటే గొప్ప ఎవరు లేరు, ఇంకా ఈ సుఖాలకు మించి ఇంకేమీ లేదు అనే ఒక ధోరణిలో ఉండి ఎన్నోసార్లు అసురుల చేతిలో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అట్లాంటి దానిని గెలవాలి అంటే, అట్లాంటి సందర్భాన్ని నుంచి బయటికి రావాలి అంటే ఏం కావాలి అంటే, వారికి అలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే సంయమనం కావాలి. ఆ సంయమనాన్నే లేదా ఆ ఇంద్రియ నిగ్రహం కావాలి. ఆ ఇంద్రియ నిగ్రహాన్నే దమము అని అంటారు. ఆ దమము అనేది వారికి వినపడింది. అయితే దాని గురించి తెలుగు సుభాషితాలలో ఒక పద్య రూపంలో మనము చెప్పుకోవచ్చు. అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది వారికి అంటే, ఆ సిరి వల్ల అహంకారం, అంటే ఆ ధనం వల్ల ఆ సుఖము వల్ల వారికి అహంకారం అనేది పెరిగింది. సిరితా వచ్చును సలలిదముగా నారికేల సలిలము బంకిన్ సిరితా పోయిన పోవును కరిమ్రింగిన వెలగ పండు కరణ్యతి సుమతి. అంటే ఈ సిరి ఏదైతే వాళ్ళకు సుఖం ఉన్నదో, ఆ సుఖం అనేది ఒక వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే, రమ్యంగా ఒక కొబ్బరికాయ లోపలికి నీరు ఎలా వస్తుందో అలా ఉంటుంది. అలాగే అది పోయేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక వెలగపండును ఏనుగు మింగితే ఎలా బయటకు వస్తుందో లోపల గుజ్జంతా పీల్చేసి అలా వెళ్ళిపోతుంది అని అర్థం. దీన్ని గ్రహించిన రోజు ఆ దేవతలు తమ బాధ్యతలను నిర్వర్తించి సరైన దారిలో ఉంటారనేది దీని సార్. ఇకపోతే తర్వాత మనుషులను పిలిచారు. మనుషులను పిలిచి మీకేమర్థమైంది అంటే దత్త అని అన్నారు. దత్త అంటే మరి వీరికి దత్త అని ఎందుకు వినపడింది? ఈ దత్త అంటే ఏమిటి అంటే, దత్త అంటే నిష్కల్మషమైన దానము అని అర్థం. మరి ఎలా ఉంటుందంటే, మనిషి తనకు ఎంత ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చేయాలి, లేదా దీన్ని నా కొరకు ఉపయోగించుకోవాలనే స్వార్థము పెరిగిపోతుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఆ మనిషి ఎప్పుడైతే తాను సంపాదిస్తున్నాడో అప్పుడు దానం చేయాలనే ఒక చిన్న ఆలోచన కూడా రాదు. ఎవరి కొరకు ఇవ్వడు. అంటే ఎలా అంటే, తన కలిమి ఇంద్రభోగం తనలేమియే సర్వలోక దారిద్ర్యంబున్
తన చావు జగత్ప్రళయంబు తను వలిచినది ఏ రంభ తత్వము సుమతి. అంటే సుమతి శతకంలో ఎలా ఉంటుంది అంటే, తన కలిమి ఇంద్రభోగం, అంటే తాను ఎప్పుడైతే కలిగి ఉంటాడో అప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం బాగా సుఖంగా ఉంది అని ఆలోచిస్తుంటాడు. అదే తనకు ఎప్పుడైతే దరిద్రము సంభవిస్తుందో అప్పుడు ప్రపంచం మొత్తం దరిద్రంలో ఉంది, ఎలాంటి పరిస్థితి ఉంది, దీని నుంచి బయటపడడం ఎట్లా అంటూ ఆలోచిస్తుంటాడు. అదే తన చావు జగత్ప్రళయంబు అంటే తనకు వృద్ధాప్యము సమీపించిన లేదా ఏదన్నా సంకటము సంభవించినా అప్పుడు ఆలోచిస్తాడనమాట. అబ్బా ప్రపంచం మొత్తం మునిగిపోతున్నదా అనే ధోరణిలో ఉంటాడు. అంటే తాను వలిచినది ఏ రంభ, అంటే తను ఏదైతే ఎవరినైతే చూస్తాడో లేకుంటే ఏదైనా వస్తువుని చూస్తాడో ఇది మంచిగా అనిపిస్తే ఇది మంచిగా ఉంది అనే ఆలోచనతో ఉంటాడు. ఇది మనుషులకు ఉండే గుణం. ఈ మనుషులు ఎలాంటి గుణాన్ని అలవర్చుకోవాలి అంటే దానము చేసేది, త్యాగము చేసేది. అంటే పరోపకారాయ వహంతి నద్య, పరోపకారా దుహంతి గావః, పరోపకారా ఫలంతి వృక్ష, పరోపకారాయ ఇదం శరీరం. అంటే పరుల కొరకే నదులు పారుతాయి, తమ కొరకు తాము పారవు. అరే పరుల కొరకే ఆవులు పాలనిస్తాయి, పరుల కొరకే వృక్షాలు ఫలాలనిస్తాయి. కానీ అలాగే మన శరీరం కూడా పరోపకారార్థమై దానిని ఉపయోగించాలి అని దాని సారం. అలాగే అది చెట్లను చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, బ్రతికినన్ని నాళ్ళు ఫలములు ఇచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతనువు, త్యాగభావమున తరువులే గురువులు, లలిత సుగుణజాల తెలుగు బాల అని తెలుగులో ఒక పద్యము కలదు. అంటే అవి బ్రతికున్నన్ని రోజులే కాదు, తను చనిపోయినాక కూడా తన దేహాన్ని మనకు ఉపయోగపడేలా అది దానం ఇస్తుంది అని, అలాంటి త్యాగభావము అలాంటి దాన గుణమును మనం అలవర్చుకోవాలి అనేది వీరికి దత్త అనే పదం ద్వారా వారికి అర్థమైంది. ఇక తర్వాత అసురులను పిలిచారు. మరి అసురులను పిలిచి మరి మీకేం వినపడింది అయ్యా అంటే, అయ్యా మాకు దయధ్వం అని వినపడింది అంటారు. దయధ్వం అంటే ఏంటిది, మరి వీరికి ఎలా ఎందుకు వినపడింది అంటే, దయధ్వం అంటే దయాగుణము కలిగి ఉండడము అని అర్థం. అంటే అసుర ప్రవృత్తి ఎలా ఉంటుంది అంటే ఇతరులకు కీడు చేయాలి, ఇతరులను హింసించాలి, ఏ కారణము లేకున్నా కారణం ఉన్నా వారిని హింసించాలి, నేను అనుకున్నది కాకుంటే ఎలాంటి అఘాయిత్యానికైనా పాల్పడతా అనే ఒక ధోరణితో ఉండేవాళ్ళు రాక్షసులు. మరి ఈ రాక్షసులు ఏం చేస్తారంటే రావణాసురుణ్ణి తీసుకొని తాను సీతాదేవిని కోరినప్పుడు, అమ్మవారిని కోరుకున్నప్పుడు దక్కలేదని చెప్పేసి మాయావేషంలో వచ్చి తనను అపహరించే దుస్సాహసం చేశాడు. అలాగే కంసుడు ఏం చేశాడు, తాను చనిపోతాను అని తెలిస్తే సొంత చెల్లెలినే చంపడానికి ప్రయత్నించాడు కంసుడు. అంటే ఇలాంటి అసురీ ప్రవృత్తి కలవాడు. అంటే ఎలా ఉంటుంది అంటే మనకు సుమతి శతకంలో పద్యం ఉంటుంది. తల నుండు విషము ఫణికిన్ వెలయంగ దోక నుండు వృశ్చికమునకున్, తల దోక ఎనక నుండు కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. అంటే పాముకి విషం ఎక్కడ ఉంటుంది, తలయందు మాత్రమే ఉంటుంది. అదే వృశ్చికానికైతేనేమో తోకలో ఉంటుంది. కానీ అసురీ ప్రవృత్తి గలవాడు ఎవడైతే దుర్మార్గుడు ఉంటాడో వానికి నిలువెల్లా విషం ఉంటుంది. అంటే శరీరం మొత్తం విషము, వాని ఆలోచనల్లో కూడా విషం ఉంటుంది అన్నది. అయితే అట్లాంటి వారికి ఏం కావాలి అంటే ఇతరులపై దయ కావాలి. అంటే ఇతరులను హింసించకుండా ఉండాలి, ఇతరులకు ఎటువంటి కీడు చేయకుండా ఉండాలి. అలాంటి గుణం ఏర్పడాలి అంటే వారికి ఏముండాలి, దయ అని ఉండాలి. అంటే వీరందరికీ కూడా అంటే వీరికి దయ అని వినపడింది. ఈ కారణంగా వారికి దయ అని వినపడింది. అంటే ఈ ముగ్గురికి కూడా అంటే గురువులు కానీ, దేవుడు కానీ, ఇంకా మన తల్లిదండ్రులు కానీ ఏదైనా చెప్పినప్పుడు మనకు ఏది వినపడుతుంది అంటే మనకు నిజంగా ప్రపంచంలో ఏమి అవసరమో, మనకు మన బుద్ధిలో ఏమి మార్పు కలగాలో అవే వినపడాయి. దేవతలకు ఏమని వినపడింది, దమము అంటే సంయమనము అని అర్థం. అదే అంటే సంయమనం, ఆ ఇంద్రియ నిగ్రహం వల్ల వాళ్ళు వాళ్ళ బాధ్యతను తెలుసుకొని సరిగ్గా ప్రవర్తిస్తారు. అంటే అసురులు వారిపై దండెత్తకుండా చూసుకుంటారు. అదే మనుషులు అయితే ఎలా ఉంటుంది అంటే వారికి దానం చేయడం వల్ల వారికి మళ్ళీ తిరిగి మంచి శుభం కలుగుతుంది అనేది ఇక్కడ సారాంశం. అదే అసురులకు చూస్తే అసురులకు ఏంటి అంటే దయ కలిగి ఉండడం, ఇతరులను హింసించకుండా ఉండడం అనేది గుణం. అంటే ఇది కలియుగం. ఈ కలియుగంలో ఎలా ఉంటుంది అంటే అంటే ఒక మనిషి లోపల దైవీ గుణాలు, అసురీ ప్రవృత్తి ఈ రెండు కూడా ఉంటాయి. మరి వాటిని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి, నియంత్రణలో ఉంచుకొని ముందుకు ఎలా సాగాలి, జీవితాన్ని ఎలా గడపాలి, సుఖ సంతోషాలతో ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఎట్లా ఉండాలి అనేది ప్రజాపతి బోధనల ద్వారా వీళ్ళు తెలుసుకున్నారు. ఇదంతా ఏమిటి అంటే
వేదాన్ని కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండగా చూస్తే, జ్ఞానకాండ అంటే చివరి భాగం, దాన్నే మనము వేదాంతం అని కూడా పిలుచుకుంటాం. ఇది ఈ వేదాంతంలోనే ఉపనిషత్తులు అనేది ఒక భాగం. ఆ ఉపనిషత్తులు ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు ఎలాగైతే ప్రజాపతి యొక్క దా అనే శబ్దం వారి నుంచి అజ్ఞానాన్ని తొలగించి వెలుగుని కలిగించిందో, అలాగే ఈ ఉపనిషత్తులన్నీ కూడా మనకు ఇలాంటి జ్ఞానాన్ని కలిగిస్తాయి. సత్యంవద అనే ఒక చిన్న పదము ఏం చేస్తుంది అంటే, హరిశ్చంద్రుని యొక్క జీవిత చరిత్రను కూడా తెలుపుతుంది. అదే మాతృదేవోభవ, పితృదేవోభవ అనే 2 పదాలు, ఉపనిషత్తులలో వచ్చే 2 పదాలు, శ్రీరాముడు, శ్రవణ కుమారుడు తమ తల్లిదండ్రులను ఎలా గౌరవించారు, వారిని గురించి శ్రద్ధగా వహించారు అనేది దాని ద్వారా తెలుస్తుంది. ఇట్లా ఉపనిషత్తులు తమ మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగు వైపుకి తీసుకొని వెళ్తాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.